పత్రికా సోదరులందరికీ నమస్కారం అండి. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకి వెళ్ళి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన, అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తారని చెప్పేసి ఎన్ని తీశారండి? అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏముందా? ఏమైనా చేశారా? ఇదే కాకుండా అన్నా క్యాంటీన్లు మూసిపోయాడు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం, మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారి పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి, కానీ మూయొద్దని చెప్పాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఇంతకంటే మీకు చెప్పాలా? మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి ఇంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయగలరనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి పట్టం కట్టడం జరిగిందని సంగతి ప్రతి ఒక్కరు గమనించాలని. తెలుగుదేశం పార్టీ అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మాకుంది, అనేక మంది నాయకులు ఉన్నారు, అలాగే యువ నాయకత్వం ఉంది. ఈ రెండు గమనించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా చెప్తున్నాం, మళ్ళీ 2029లో కూడా ప్రతి కార్యకర్తను కూడా పార్టీతో మమేకమై ప్రజల మన్నలు గెలుచుకొని మేము ఇంకో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.